హెల్త్ పరంగా కనుక మనం చూసుకుంటేనండి, ఈ 2026 సంవత్సరంలో మీకు లివర్‌కి సంబంధించింది, డైజెషన్‌కి సంబంధించింది, అలానే కొంచెం నెర్వస్‌కి సంబంధించినటువంటి టెన్షన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే అధిక పనులు చేసేటువంటి ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఈ పసుపు రంగు ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే పసుపు రంగు ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో, అవి కొంచెం ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రతిరోజు 10 నిమిషాలు మార్నింగ్ పూట సూర్యుని కాంతిలో కొంచెం తిరిగేటటువంటి ప్రయత్నం చేయండి. యోగా, ప్రాణాయామం లాంటివి చేయండి. నాన్ వెజ్‌కి దూరంగా ఉండండి. అట్లానే ఆల్కహాల్, సిగరెట్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయో అవి కూడా దూరంగా పెట్టేటువంటి అవకాశం దూరంగా పెట్టండి కంప్లీట్‌గా. లేదంటే రాబోయేటువంటి ఇయర్స్‌లో కొంచెం ఎక్కువగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. సో, స్టూడెంట్స్ అయితే గనక ఖచ్చితంగా సరస్వతి గాయత్రి మంత్రం అని ఉంటుంది. సరస్వతి గాయత్రి మంత్రాన్ని రోజు కనీసం 21 టైమ్స్ చదవండి. వీలుంటే యూట్యూబ్‌లో పెట్టుకొని వినేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా సరే, మీరు ఎవరైనా సరే గురువుకి సంబంధించినటువంటి మనకి బీజ మంత్రం ఉంటుందండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహా గురువే నమః అనేటువంటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదవండి. లేదంటే గాయత్రి మంత్రాన్ని కనీసం 21 టైమ్స్ ప్రతిరోజు కూడా మీరు జపించేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల పాజిటివ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.